సీఎం రమేష్ వీళ్ళు 10 కోట్లు అభ్యర్థికి ఇచ్చారు. మేజర్ వీళ్ళు 10 కోట్లు అభ్యర్థికి ఇచ్చారు. ఇతను ఎంపీ క్యాండిడేట్ కి ఏమి ఇవ్వాల, ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిధిలో 35 కోట్లు ఇచ్చేసాడు. 30 నుంచి 35 కోట్లు. ఇది ఇక్కడ నేను విన్నదైతే, మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అవచ్చు, నాకు రాంగ్ ట్రాక్ పట్టించవచ్చు. బట్ నేను విన్నదైతే ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడా అది. అదొక సమాచారం అనుకోవాలి. దాదాపు ఒక 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేశారు అనేది ఒక అంచనా. మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. నిజంగా ఇది వ్యతిరేకతతో, ప్రభుత్వం వ్యతిరేకతతో వచ్చారనుకోవాలా స్వచ్ఛందంగా? అదే కనుక జరిగితే కూటమికి ఇది కూడా ఒక బిగ్ అసెట్ అవుతుందా? ఖచ్చితంగా. ఇందులో ఎక్కువ మంది కసితో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక సెక్షన్. రెండో వైపు కసి కూడా ఉంది ఇక్కడ. మనకి ఒక దరిద్రపు అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఏదో తెలుగుదేశం కార్యకర్తలు అయినట్టు, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్ళందరూ తెలుగుదేశానికి ఓట్లు వేస్తారన్నట్టు. అదే నిజమైతే మొన్న ఎందుకు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, ఇది బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? మొన్న గుర్తుంది కదా 2023 ఎలక్షన్ ఏం జరిగింది? అందరూ కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పి చివరికి వీళ్ళు పొత్తు పెట్టుకున్న జనసేనకు కూడా సపోర్ట్ చేయాలి. అక్కడ జనసేనకు కూడా ఓటేయమని అడగలేదు, ఈవెన్ ఖమ్మంలో కూడా ఏమని అడగలేదు వీళ్ళు. మరి ఎలాగ బీఆర్ఎస్ గెలిచింది అక్కడ? కాంగ్రెస్ గెలిచింది హైదరాబాద్ లో రంగారెడ్డి మెదక్కు అక్కడే కదా తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్.